సో అలాగే పిల్లల్ని మీరు చాలా స్ట్రిక్ట్గా అంటే కొన్ని సందర్భాల్లో అలా స్ట్రిక్ట్గా పెంచుకుంటూ వచ్చారు కదా. అసలు శౌర్య ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడానికి కారణం ఎవరు? అంటే యాక్సెప్ట్ ఎవరు చేశారు? మీరా, మీ వారా, ఇద్దరు ఓకే అన్నారా ఛాన్స్ అంటే యాక్చువల్గా మాకైతే ఇంట్రెస్ట్ అయితే లేదమ్మా. కాకపోతే కనుక శౌర్య అన్నప్పుడు వాళ్ళ డాడీ ఏంటంటే పిల్లలు ఏదన్నా అది ఓకే అంటారు. సో అందుకుని అన్నారు కదా అని చెప్పేసి వాడు అన్నాడు కదా అని వాళ్ళ డాడీ అంటే నేను ఓకే అనాల్సి వచ్చిందనమాట. అది అంతే, మనస్ఫూర్తిగా అనలేదు. నాకు పెద్దగా ఇష్టం లేదు. సో మరి ఇప్పుడు ఎలా ఫీలింగ్? అప్పుడైతే ఓకే, అప్పుడు ఫీలింగ్ చెప్పారు, మరి ఇప్పుడు ఎలా ఉంది మీ ఫీలింగ్? ఇప్పుడు కూడా నాకేంటంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు యాక్చువల్గా. ఎందుకంటే అంతకుముందు అంతగా తెలియపోయిన తర్వాత ఎంత కష్టపడతారు, ఎంత కష్టపడితే ఆ సక్సెస్ రావడానికి ఎంత ఇది ఇంత అవసరమా అనిపిస్తుంది నాకైతే మాత్రం. అది ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో కానీ బిజినెస్లో అంటే దేంట్లో అయినా లక్ అనేది ఉండాలి, కానీ సినిమా ఇండస్ట్రీలో లక్ కంపల్సరీ ఉండాలి. అది మనం ఎంత కష్టపడినా కానీ అది అందుకని నాకు ఓకే. ఓకే. సో అలా ఛాన్స్ వచ్చింది, మీకు ఇష్టం లేకపోయినా మీ వారు ఓకే అన్నారని మీరు ఓకే అనేసరి ఫస్ట్ టైం అలా స్క్రీన్ పైన శౌర్యాన్ని చూస్తున్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫీలింగ్ ఏంటి? ఏమన్నా మీకు వచ్చినాయి కాల్స్? చాలా బాగా చేశాడు. ఫస్ట్ యాక్చువల్గా చందమామ కథలు రిలీజ్ అయిందమ్మా. అంటే ఊహలు గుసగుసలాడే సైన్ చేశాడు, కానీ రిలీజ్ అయితే చందమామ కథలు. చందమామ కథల్లో అసలు ప్రతి వాళ్ళు కూడా ఆ సినిమా చూసి చాలా బాగుంది, శౌర్య అసలు ఫస్ట్ టైం చేసినట్లేదు అని చెప్పేసి అన్నారు. అందులోనూ మ్యారేజ్ అయ్యి ఒక పాప అదంతా ఉండేటప్పటికి ఆ క్యారెక్టర్లో చాలా ఇన్వాల్వ్ అయ్యాడు, చాలా బాగా చేశాడు. అది ఇప్పటికీ చాలామంది చెప్తుంటారు, చాలా ఉంది అది. కాకపోతే నేనైతే కనుక లిటరల్గా ఏంటంటే కనుక అబ్బా ఏంటి మ్యారేజ్, ఆ పైన చనిపోవటం, ఆ పిల్ల, నేను ఏంటంటే నిజంగా ఇన్వాల్వ్ అయిపోయాను. అది ఇప్పటికీ అంతే, ఏ మూవీ అయినా కానీ ఇప్పటికీ కూడా దానిలో నుంచి నేనైతే బయటికి రాలా. శౌర్య ఏ సినిమా చేసినా కానీ ఆడేదైనా బాధపడుతుంటే నాకు ఇక్కడ బాధ అనిపిస్తుంటుంది. అది మాత్రం దాంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నాను. సో అలాగా ఇప్పటికి అలాగా సక్సెస్ఫుల్గా అలాగా శౌర్య గారే రన్ అవుతూనే ఉన్నారు. అండ్